ఏంటమ్మా ఇలా వచ్చావు? మా ఆయనతో మాట్లాడాలి. లోపల ఉన్నాడు, వెళ్ళమ్మా. వెళ్ళిరా, నువ్వు వెళ్ళమ్మా. ఎందుకు ఆవేశపడతావు? చూసుకుందాం. కత్తులు తీసి రెడీగా పెట్టండి రా. అరే నువ్వేంటిది ఈ టైంలో ఇక్కడ? ఎవరితో చాటింగ్ చేస్తున్నావు? అబ్బా ఎవరితోనూ కాదు, ఏదో గేమ్స్ ఆడుకుంటున్నాను. కాదు, నువ్వు ఎవరో అమ్మాయితో చాట్ చేస్తున్నావు. అబ్బా లేదు తల్లి, కూర్చో. ఏంట్రా అలా ఉన్నారు? ఎందుకురా? లోపల నాగిరెడ్డి కూతురుందనా? లోపలికి ఎందుకు పంపారా? ఇప్పుడు వాళ్ళ నాన్న వస్తే పెద్ద గొడవ అయిపోతుంది. రాని నరుక్కుదాం. నోర్మయ్, ఎప్పుడు నరుక్కోవడమే. ఆ పిల్ల ఎందుకు వచ్చింది? ఏంటి సైజు? నీ సైజ్ కి ఆ మాత్రం సైజు ఉండాలి. అసలే చూసిన ప్రతి ఒక్కడి ఇలా ఉన్నానంటున్నాడు. ఎలా తగ్గుదామని నేను ఆలోచిస్తూ ఉంటే నువ్వు ఇలాంటివన్నీ పెడితే ఎలా? చూస్తేనేమో పాపం తినకుండా ఉండలేను. నువ్వు ఎంత లావున్నా భరించేదాన్ని నేను కదా. అయినా నువ్వు లావుగా ఉంటేనే బాగుంటావు. నా కళ్ళలో రొమాంటిక్ గా చూస్తుండు, నేను తినిపిస్తా. ముద్దు పెట్టు. నువ్వే పెట్టుకో. మా నాన్న వచ్చాడు. ఇది మీ నాన్నని టీజ్ చేయడానికో లేక మీ నాన్న మీద కోపంతోనో పెట్టింది కాదు, నీ మీద ప్రేమతో పెట్టిన ముద్దు. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టు. నందిని, నువ్వు బాగా తెగించేసినట్టున్నావు. తిడితే 2 తిట్లు తిడతాడు, కొడితే 2 దెబ్బలు కొడతాడు అని. మళ్ళీ ఆడి దగ్గరికి వెళ్ళినట్టు తెలిస్తే పీక కొరికేస్తా. అప్పుడు కూడా నాకు అతని మీద ప్రేమ చావదు నాన్న. ఐ లవ్ హిమ్. 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 ఇలా ఎంతసేపు నా వంక చూస్తావు? ఎంతసేపు చూసినా తరగానే అందం నీది. సంతోషించాం కానీ ఇవాళ డేట్ ఎంత? 5 నెల ఏప్రిల్. ఏప్రిల్ 5th ఇంపార్టెన్స్ ఏంటో ఇంకా గుర్తుకు రాలేదా? ఏముంది, ఏ కోన్కిస్క గొట్టంగాడో పుట్టి ఉంటాడు. గొట్టంగాడు కాదు, నేనే పుట్టాను. టుడే ఇస్ మై బర్త్డే. నిజమా? కాదు, అబద్ధం. అయినా నా బర్త్డే నీకెందుకు గుర్తుంటుందిలే. మహా, సూర్యుడు ఉదయించడం మర్చిపోవచ్చు, చంద్రుడు వెన్నెల తేవడం మర్చిపోవచ్చు, కానీ ఈ మధు నీకు సంబంధించిన ఏ విషయాన్ని మర్చిపోడు. మినిమం హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. నీ నెక్స్ట్ బర్త్డే లోపు ఎలాగో నీ మెళ్ళో తాళి కడతాను. అందాక నీకు నేను కడుతున్న మొదటి తాళి ఈ బర్త్డేలో. దిస్ ఇస్ టూ మచ్. నీకు పెట్టకుండా నేను తింటున్నానా? ఆ రోజు బర్త్డే ఎందుకు అబద్ధం చెప్పావు? చెప్పాను. ఎందుకు చెప్పావు? అప్పుడే కొత్తగా పరిచయం అయింది. నువ్వంటే నాకు ఇష్టం. ఒంటరిగా ఎక్కడికైనా రమ్మని అడిగితే నన్ను తిరుగుబోతూ అనుకుంటావేమోనని అలా చెప్పాను.
బ్యాడ్ గా ఫీల్ అయ్యే పాసిబిలిటీ ఉంది కదా. నీకు విషయం తెలుసా, నేను అలాగే అనుకుంటున్నాను. అప్పుడే కాదు, ఇప్పుడు అదే ఫీలింగ్ నాకు. అయితే నేను బ్యాడ్ అన్న ఫీలింగ్ లోనే ఉన్నావు అనమాట. అలాంటి ఫీలింగ్స్ ఉన్నప్పుడు ఏదైనా చేయొచ్చు కదా. ఆ సిగ్గనేది లేదా నీకు? నీకు ధైర్యం లేదని చెప్పు. నాకు ధైర్యం లేదా, నువ్వు ఎలా అనుకుంటున్నావు? లేదు కాబట్టే అప్పుడు చావాలనుకున్నావు. చావడానికే చాలా ధైర్యం కావాలి. నేను కావాలనుకుంటే ఇప్పుడు చావగలను. నువ్వు చావగలవా? చుబ్బే, డోంట్ టాక్ టు మీ. హలో, వెళ్దామా? నిన్నే వెళ్దామా? నేను అలుగుతున్నా నా మీద. నువ్వేం మాట్లాడకపోయినా ఇక్కడ పిక్చర్లో నిలబడాలా? నేను వెళ్తున్నా. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. అబ్బాయి గారు వచ్చారు. ఎంతసేపు అయిందన్న మీరు వచ్చి? తను మీకు తెలుసు, వసు అని నా ఫ్రెండ్. అంతేకాదు, మేమిద్దరు ఒకరినొకరు ఇష్టపడుతున్నాం. వాళ్ళ నాన్న శంకర్ యాదవ్ అని మూసారాంబాగ్లో పాల వ్యాపారం చేస్తుంటాడు. రా వసు, చదువుకుందాం రా. తాత, నాన్నున్నాడా? మీటింగ్ ఉందని మార్నింగ్ ఫ్లైట్కి బొంబాయి వెళ్ళారు బాబు. అయ్యా తోటమాల వచ్చాడు. వస్తున్నా. హలో. హాయ్. ఏ నువ్వు చదువు అయ్యాక నో ఫోన్స్ అన్నారుగా? అన్నది నేను కాదుగా. అదేంటి? వాళ్ళేదో రూల్స్ పెట్టారని నువ్వు నన్ను చూడకుండా ఉండగలవా? నా వల్ల కాదు. నా వల్ల కాదు. సంవత్సరం వరకు నిజంగా నిన్ను చూడలేనేమోనని నా మనసు ఎలా అయిపోయిందో తెలుసా? సంవత్సరమా? నిన్న గొడవైన దగ్గర నుంచి నీ మీద ప్రేమ ఇంకా పెరిగిపోయింది. అర్జెంటుగా పెళ్లి కూడా చేసుకోవాలనిపిస్తుంది. ఏయ్, వెంటనే మన స్పాట్కి వచ్చేయి. ఏ? అర్జెంటుగా నిన్ను చూడాలనిపిస్తుంది. ఓకే, వెంటనే వస్తున్నా. నువ్వేం భయపడు, నేనున్నాను కదా. మా వాళ్ళు నేనేమనరు. కూల్. చీరలో ఎంత ముద్దు వస్తున్నావో. పద్మా, పద్మా, డ్యూయట్ డ్యూయట్ డ్యూయట్. ఈ వయసులో మనకి డ్యూయట్లు ఏంటండి? మనకి డ్యూయట్లు కాదు, మన అబ్బాయికి ఉట్టి డిష్ తెలుసు అనుకున్నాం కదా. వాడికి డ్యూయట్లు పాట కూడా తెలుసా నిరూపిస్తున్నాడు. ఏంటండి? మా వాళ్ళు నేనేమనరు, నేనున్నాను కదా. 10 నిమిషాలు కనిపించి వెళ్ళిపోదాం. మా అమ్మ, మా నాన్న. నమస్తే. నమస్తే, కూర్చోమ్మా. తన పేరు శిరీష, బిఎస్సి చదువుతుంది. అమ్మ నాన్న లేరు. వాళ్ళ అన్న ఎస్టీబీసీ కాలేజ్లో లెక్చరర్. తను అక్కడే చదువుతుంది. వాళ్ళ అన్నయ్యతోనే ఉంటుంది. బయట బానే ఉంది, కానీ ఇది ఆఫీస్ కాదే. ఏ ఉద్యోగం ఇద్దాం అబ్బా? కోడల పోస్ట్ ఖాళీగానే ఉందిగా, అది ఇవ్వండి. ఇవ్వకపోయినా నా పెళ్ళం అవుతుంది. శిరీష్ నేను ప్రేమించాను, పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను, అంతే. చూడమ్మా, మనం వేలికి పెట్టుకునే ఉంగరంలో ఏ రాయి అయితే మంచిదని 10 మందిని అడిగి మరీ పెట్టుకుంటామే. మరి నువ్వు ఎవరిని అడిగి మా వాడిని ఇష్టపడ్డావమ్మా? బట్టలో బంగారం అయితే ఏ షాప్లో కొనుక్కోవచ్చు అని అడగాలి, కానీ బంగారం లాంటి మనిషి దొరికినప్పుడు పక్క వాళ్ళని సలహా అడగకూడదు అంకుల్. మనకి దక్కనీకుండా వాళ్ళు తన్నుకుపోతారు.
మరి మా అబ్బాయి బంగారం అని ఎలా కనిపెట్టావమ్మా? క్యాలెండర్లో ఏడుకొండల వాడిని చూశాక ఆపద మొక్కుల వాడని ఎవరూ చెప్పక్కర్లేదా ఆంటీ? వీడు దేవుడు కాదు కాబట్టి మా వాడి గురించి చెప్పాల్సిన బాధ్యత మాకుందమ్మా. మా వాడు సిగరెట్ తాగడు, మందు తాగడు, ఏ చెడ్డ అలవాటు లేదు, చూడటానికి అందంగానే ఉంటాడు, చాలా తెలివైన వాడు కూడా. కాకపోతే చాలా కోపిష్టి, ఆవేశపరుడు. ఆవేశపరుల్లోనే నిజాయితీ ఉంటుంది అంకుల్. నాకు ఆవేశం లేదు అంటే నేను నిజాయితీ పరుని కాదా? కాదనే ఆవిడ చెప్పేది. అదిగో అదే అదే ఆ పొగరబోతోనే వద్దనేది. అసలు ఇలాంటి పొగరబోతే నువ్వు ఎలా ప్రేమించావమ్మా? చూసారా మీకు కోపం ఎక్కువే. సరిపోయి నిన్నటిదాకా వీడొక్కడే అనుకున్నాం, వాడికి నువ్వు కూడా తోడయ్యావు అనమాట. ఏం చేస్తాం, కానివ్వండి, అలా కానివ్వండి. ఆయన మాటలకేం గాని నువ్వు ఇటు రామ్మా. చూడమ్మా, నువ్వు పెళ్లి చేసుకున్న తర్వాత మా వాణ్ణి పూర్తిగా మార్చేయాలి. ఇప్పుడు దాకా ఆయన తినేశాడు, మళ్ళీ నువ్వు మొదలెట్టావేంటే నస. నేను మాట్లాడుతున్నాను కదా, నువ్వు పోరా. చూడమ్మా, మగవాడికి సంకల్పం, ఆడదానికి ఐదోతనం ముఖ్యం. కాబట్టి మా వాడిలో ఆవేశాన్ని తగ్గించి ఆలోచనని పెంచు. అదే నువ్వు మాకు ఇచ్చే పెద్ద కట్నం. ఆడపిల్లని భర్త చేతుల్లో పెడుతూ జాగ్రత్తలు చెప్తారు, కానీ నేను నా కొడుకుని నీ చేతుల్లో పెడుతున్నాను. ఎలా చూసుకుంటావో ఏమో. ఉండరా, మీ ఇద్దరికి స్వీట్ తీసుకొస్తాను. కోరి. అవును శిరీష, నువ్వు నాలో ఆవేశాన్ని, స్మార్ట్నెస్ని, నిజాయితీని చూసి ప్రేమించావు, ఓకే. నాకు చిన్న డౌటు, ఏంటి? అసలు నీలో నేనేం చూసి ప్రేమించానే? చూడు, నేను గట్టిగా తొడచరిచానంటే ఆ సౌండ్కే గుండాకి చస్తావురా నువ్వు. నా ముందు తొడగొడితే తొడ మెడ రెండు నరికేస్తావు. ఇది బొబ్బిలి సింహం పంచ. మళ్ళీ ఈ సీమలో కాలు పెడితే ప్రాణాలతో ఉండవు. బీపీ తెప్పించకు నాకు, బీపీ తెప్పించకు నాకు. పెద్దోడు అని గౌరవిస్తాను ఇంతకడి నుంచి. ఓపిక తక్కువ నాకు.